ఈ వ్లాగ్ దేని గురించి అంటే హౌ వి ఆర్ గోయింగ్ టు స్పెండ్ అవర్ లాంగ్ వీకెండ్. ఇంకి పింకి పాంకి సరిపోయారు ఇద్దరు. సాగుతుంది మీకు అలాగా. అసలు లాస్ట్ 3 days నుంచి నాకు బాగోలేదు ఫ్రెండ్స్. నేను కొంచెం లకలాగా ఉన్నా కదా, వీళ్ళేంటో ఇలా ఫుడ్ హ్యాబిట్స్ ఏంటో అనుకుంటారేమో నన్ను చూసి. నా ఫేస్ రెడ్గా అయిపోయింది అనమాట. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. కొత్తగా చూసే వాళ్ళకైతే హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సాహితి. ఈ వ్లాగ్ దేని గురించి అంటే హౌ వీఆర్ గోయింగ్ టు స్పెండ్ అవర్ లాంగ్ వీకెండ్. సో టుడే ఈజ్ ఫ్రైడే అనమాట, ఫ్రైడే ఈవినింగ్. రేపు ఎల్లుండ మండే హాలిడే కదా. సో 3 days అసలు ఏం చేస్తామో మాకు తెలీదు. ఇంకా నా వెనక వెంకటేష్ చాలా హడావిడి చేస్తూ కనిపిస్తున్నాడు కదా. మొక్కలు మనీ ప్లాంట్ ఉంటాయి కదా, అవి తెచ్చాడనమాట. సో అవి అక్కడ సెట్ చేస్తున్నాడు. యాక్చువల్గా ఆ లైట్ ఉంది కదా, అది నా చెల్లి నాకు గిఫ్ట్ చేసింది. ఎప్పుడు వాడలేదు పాపం సార్ దాన్ని, ఆ లైట్ని నేను సరిగ్గా. నేను ఎలాగో వాడట్లేదు కదా అని చెప్పి నా మొక్కలకైనా యూజ్ చేసుకుంటాను అని చెప్పి అది సెట్ చేసి చక్కగా నీట్గా అరేంజ్ చేస్తున్నాడు. సో మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మీకు చూపిస్తాను. ఇంకా ఫస్ట్ అయితే లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. చక్కగా నీట్గా ఇలాగ కార్డ్బోర్డ్కి ఇలాగ పెట్టి మళ్ళీ దానికి ఇలా పెట్టుకున్నాడు అనమాట. బాగుంటుందిలే చూడ్డానికి అని చెప్పి, బట్ నిజంగానే బాగుంది నిండుగా ఇక్కడ. సో ఇప్పుడు తను వచ్చేటప్పుడు ఇదేదో తెచ్చాడు, ఎగ్ చీజ్ శాండ్విచ్. అందుట్లో ఎగ్ చీజ్ ముందు వెనక ఉంటాయో కూడా నాకు తెలీదు. సో దాని మీద మనం ఇప్పుడు కెచప్ వేసుకొని తిందాం. ఎలా ఉంటుందో, బాగుంటుందా? తినేసాము. ఓకే, మరీ అంత బాగాలేదు కానీ నాకు అసలే ఆకలిగా ఉంది, ఏదో ఒకటి తినాలి కదా, అందుకని చెప్పి తినేసాను. ఇంకా నైట్ అయితే నేను ఎగ్ బిర్యానీ చేయాలి అనుకుంటున్నాను అనమాట. నేను చేయనా, నువ్వు చేస్తావా? ఇంకి పింకి పాంకి ఎందుకు నువ్వు వీడియోలో ఏం చెప్పావు? నేను చేద్దాం అనుకుంటున్నాను అన్నావు కదా, చేసే. అసలు లాస్ట్ 3 days నుంచి నాకు బాగోలేదు ఫ్రెండ్స్. బాగోలేదంటే నిద్ర ఎక్కువైందా? ఒక 2 days వెన్స్డే నుంచి నాకు హెల్త్ బాగోలేదు. సో అంటే స్టమక్ పెయిన్గా అలా ఉంది. సో నేను ఇవాళ కొంచెం లైట్ ఫుడ్స్ తిన్నాను, ఎందుకు మళ్ళీ పెయిన్ వస్తుందని. 2 days తిన్నా కూడా అది తగ్గట్లేదు. అందుకని చెప్పి ఇవాళ మంచి ఎగ్ బిర్యానీ చేసుకొని తినాలి అనుకుంటున్నాం అనమాట. సో దాని ప్రిపరేషన్ అవన్నీ ఏం పెట్టనులే, నాకే ఆ బిర్యానీ చేయడం రాదు, నేనేం చెప్తాను మీకు. జనరల్గా బిర్యానీ చేయడం రాదని కాదు, చాలా బాగా చేస్తాను. మీరు ఇంట్లో కూడా ఇంతేనా? చేసినప్పుడు అబ్బా ఎంత బాగా చేసావో అంటారు, తర్వాత ఓ రాదు అని అంటారు. సో లెట్స్ గో. ఏమైంది, నేను అది అక్కడ స్టవ్ మీద పెట్టి మూత వేసేసి వేరే పని చేసుకుంటున్నాను. అది కొంచెం అది బాగానే మాడిపోయింది, అదంతా గీకి అలాగే ఉంచాము. రైస్ ఏమో ఓవర్ కుక్ అయిపోయింది. ఇంకా అది అసలు టేస్ట్ ఎలా ఉంటుందో కూడా తెలియదు నాకు. హాయ్, ఇట్స్ day 1 of our లాంగ్ వీకెండ్. సో ఇప్పుడు టైము 12 అయింది. మాకు దగ్గరలో ఒక ట్రైల్ ఉంటుంది, అక్కడికి వచ్చాము. కొంచెం బాగుంటుంది అని చెప్పి, అంటే వెదర్ బాగుంది, మెయిన్ థింగ్ అది. సో లెట్స్ గో. దీని తర్వాత మనం గ్రాసరీ షాపింగ్కి వెళ్ళాలి, కూరగాయలు కొనుక్కోవాలన్నమాట సింపుల్గా చెప్పాలంటే. సో అది ప్లాన్ ఇవాళకి అంతే.
కొంచెం లకలకలకలాగా ఉన్నా కదా, ఇగ్నోర్. కూరగాయలు కొనుక్కోవడానికి వచ్చాము ఇప్పుడు. ఆల్డీలో మనకి కవర్ తెచ్చుకోవాలి, కవర్స్ ఇవ్వరు. సో మేము తెచ్చుకోవడం మర్చిపోయాము. సో లంచ్కి ఇది సాలెడ్ చేశాడు వెంకటేష్. ఇవన్నీ నిన్న కర్రీ చేస్తాను ఇవ్వాలని చెప్పి చేశాడు. బట్ కర్రీ చేసుకోవడానికి, అన్నం వండుకోవడానికి చాలా టైం అయిందని ఇలాగా కీరా, టొమాటో, ఆనియన్స్, కొత్తిమీర, ఇదేంటిది లెట్యూస్ అంటారు కదా, అది వేసి, ఇంకా సాల్ట్, పెప్పర్, నిమ్మకాయ వేసి ఇలాగ తినేయడమేనమాట. సో ఇవాళ సండే, డే 2. నిన్న వీడియో ఏం చేయలేదన్నమాట. అంటే నేను తిన్నాక పడుకున్నాను. హాఫ్ అన్ అవరే పడుకోవాలని చెప్పి అలారం కూడా పెట్టుకున్నాను. చక్కగా ఆఫ్ చేసి ఈవినింగ్ వరకు పడుకున్నాను అనమాట. ఇంకా తర్వాత డిన్నర్కి ఏదో సింపుల్గా రైస్, ఏదో పచ్చడి వేసుకొని తినేసాం. సో నో వీడియో, నో వ్లాగ్, ఏం వ్లాగ్ షూట్ చేయలేదన్నమాట. ఇవాళ కూడా కాస్కోకి వెళ్తాం, లంచ్ చేసేసి వెళ్ళాలన్నమాట. లంచ్ కాదు, బ్రంచ్ అనమాట. బట్ మాది లేట్ బ్రంచ్. అవకాడో టోస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. ఏంటి మీరు లంచ్ ప్లేస్లో ఇలా తింటున్నారు అని అనుకుంటున్నారా? మాకు తెలీదు, ఇదే ఫస్ట్ టైం ఇలాగా. సర్లే కొత్తగా ఉంది, మళ్ళీ తర్వాత ఎలాగో ట్యూస్డే నుంచి నార్మల్గానే ఉంటుంది కదా అని చెప్పి దీన్ని ఎంజాయ్ చేస్తున్నాను అనమాట, ఈ ఫేస్ని. సో అవకాడో టోస్ట్ ప్రిపేర్ చేద్దాం. ఆనియన్స్ చాలా పవర్ఫుల్గా ఉన్నాయన్నమాట. సో సాల్ట్ అను లెమన్ స్క్వీజ్ చేసి అలా పక్కన పెట్టాను. తర్వాత కలుపుకోవచ్చులే అని, బికాస్ ఆ ఘాటు నాకు నచ్చదు, అందుకని. నేను జస్ట్ టమాటో, ఉల్లిపాయలు, కొత్తిమీర, అంతే, పచ్చిమిరపకాయ వేస్తా అంతే. ఇది మంచిగా స్మాష్ చేస్తాను అనమాట. 2 కత్తులు ఏంటి అనుకుంటున్నారా? ఏమో నాకు తెలియదు. సో దీంట్లో ఇవన్నీ వేసేయడమే. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, టమాటో. పెప్పర్ ఇవ్వా, పెప్పర్, ఉప్పు పైన పెట్టాను నేను, అంతే. ఇక్కడ చెప్తున్నాను నేను, ఇది కొంచెం తక్కువ వేస్తున్నా. ఉప్పు ఉంది, ఉప్పు ఎక్కువ వేస్తా. సో వెంకటేష్ బ్రెడ్ కాల్చి ఆమ్లెట్ వేసేసరికి నేను ఈ ఫ్రూట్ కట్ చేస్తున్నాను అనమాట. కర్బూజా ఉంటుంది కదా, అది ఇదివరకు నేను తినేదాన్ని కాదు. ఇది ఒకసారి తెచ్చుకున్నప్పుడు చాలా తీగా ఉంది, అసలు పంచదార వేయకుండానే అంత తీగా ఉందన్నమాట. నేను మరీ ఎక్కువ కంపేర్ చేస్తున్నాను అనుకుంటున్నారా? ఏమో నాకు అలా అనిపించింది. అప్పటి నుంచి ఇది కూడా యాడ్ అయ్యిందనమాట లిస్ట్లో. కాకపోతే అప్పుడు అంత తీగా లేదు ఇది. చిల్లీ ఫ్లేక్స్ ఏమన్నావా లేకపోతే పెప్పర్ ఏమన్నా? నేను పెప్పర్ అన్నా. చిల్లీ ఫ్లేక్స్ అయినా పర్లేదు, వేయచ్చు. ఇప్పుడు వీళ్ళేంటో ఇలా ఫుడ్ హ్యాబిట్స్ ఏంటో అనుకుంటారేమో నన్ను చూసి. నాకు ఇలాగ కలర్ చేంజ్ అయితే ఇష్టం. అయ్యో, బాగుంది కదా.
అదేంటి అలా పెట్టేసావు, అది వేసుకోవా? అది కావాలి ఇది కావాలి ఒకసారి చూసుకో. ఇదే ఆమ్లెట్, అవకాడో, నార్మల్ బ్రెడ్. ఇది మా లంచ్. తర్వాత కాస్కోకి వెళ్ళేటప్పుడు మళ్ళీ కలుసుకుందాం. సో మేము ఇప్పుడు కాస్కోకి వెళ్తున్నాం. యాక్చువల్గా ఇవాళ మార్నింగే నేను ఒక రీల్ చూశాను. కాస్కోలో మన ఇండియన్ కుర్కురే కూడా అవైలబుల్గా ఉందంట. లేస్ పెడితే బాగుండు. కుర్కురే నేను తింటా కానీ నాకు లేస్ అంత ఫేవరెట్ కాదు. లేస్ ప్యాకెట్లు పెడితే నాకు అదే పని, ఇంక వెళ్ళి తెచ్చుకుంటూనే ఉంటాను అనమాట. నాకు అంత ఇష్టం. మా దగ్గరలో ఉన్న కాస్కోలో అలాగా ఇండియన్ ఐటమ్స్ అన్నీ పెట్టడు. కొన్ని ఉంటాయి బట్ అన్నీ ఏమి ఉండవు. ఇంకొక కాస్కోలో అయితే చక్కగా అన్నీ మనకు కావాల్సినవి పప్పులు అవన్నీ కూడా పెడతారనమాట. సో కుర్కురే ఉంటే బాగుండు. కొంటావా కుర్కురే ఉండే? ఇది ఉంది కదా, ఇది కట్టుకోవాలి. చూసుకుంటావా? ఇది అదే చూసుకో ఒకసారి, ఇది బాగుంది. ఇచ్చాడు ఇప్పుడు. मला याच्यातलं हे मँगो नेक्टर पावडर, याच्यात खूप शुगर. చూపించు. అదేనా కానీ అది ఏంటి అది? కునాఫా చాక్లెట్ అన్నారు అప్పుడు. మరి దాన్ని ఏమంటారు నాకు తెలియదు. నాకేం తెలుసు. ఏదో దీంట్లో పిస్తాచియో దాంట్లో. ఆఫ్టర్నూన్ లంచ్కి రైస్ ఐటమ్ కానీ కర్రీస్ కానీ ఏం చేయలేదు కదా. సో ఇప్పుడు నేను కొన్ని స్పెషల్స్ చేశాను, చూపిస్తా ఇప్పుడు. నేను ఏమేమి చేశాను. చికెన్ ఫ్రై, సాంబార్, పొంగిపోయాయి కాకపోతే సాంబారు, అండ్ ఫైనల్గా ఇది రావట్లేదు, ఇదివా బిర్యానీ. సో ఇవన్నీ చేసేసరికి నా ఫేస్ రెడ్గా అయిపోయింది అనమాట ఆ వేడికి. ఇంక ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి ఫాస్ట్గా తినేయాలి. నాకు ఆకలి వేసేస్తుంది అనమాట. నా ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ కనుక ఉంటే ఆకలి, ఎక్కడ లేని ఆకలి అంతా వచ్చేస్తుంది నాకు. సో ఇవాళ ఫైనల్ డే. మా హాలిడేస్ అయిపోయాయి అనమాట. 3 డేసే కదా, చాలా ఫాస్ట్గా అయిపోయాయి. అండ్ అసలు ఈ 3 డేస్ మేమైతే ఫుల్ రిలాక్స్ అయ్యామన్నమాట. మా సైకిల్ ఎలా ఉందంటే లేవడం, కుక్ చేసుకోవడం, తినడం, నేనైతే మళ్ళీ పడుకోవడం, మళ్ళీ లేవడం, వండుకోవడం, తినడం, ఇదే రిపీట్ అవుతూ ఉందన్నమాట. సో ఇవాళ యాక్చువల్గా మేము ఎలాగో 2 డేస్ ఇంట్లోనే ఉన్నాం కదా, లంచ్ కుక్ చేసుకొని ఎక్కడికైనా లేక్ దగ్గరకు కానీ అలా వెళ్ళాలి అనుకున్నాము. బట్ వెదర్ అస్సలు కోఆపరేట్ చేయలేదు, రెయిన్ ఉందంట. సో అందుకని చెప్పి ఇంట్లోనే ఉన్నాం. వెంకటేష్ తన వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. ఇప్పుడైతే ఈవినింగ్ కూడా అయిపోయింది. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే వాట్ టు డూ నౌ, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ ఆల్సో బై బాయ్.